మీ సంతోషము ఎవరు తీసివేయబడనీయడు. దేవుడు మనకి సంతోషాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాడని వాక్యం రాయబడింది. ఎన్నో సందర్భాలుగా సంతోషానికి, ఆనందానికి దూరమైపోయిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఎప్పుడు కన్నీళ్ళు, ఎప్పుడు బాధ, ఎప్పుడు దుఃఖము తప్ప సంతోషం కలగని, ఆనందం కలగని నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నేను మీకు సంతోషంను, ఆనందమును అనుగ్రహిస్తానని. ఎప్పుడు మనకి సంతోషం, ఎప్పుడు మనకు ఆనందం కలిగితే మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు సంతోషం కలిగిద్దంట. ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యతమైనది. ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు మనకు సంతోషాన్ని ఇస్తాడు. అందుకనే మన ఆత్మీయ జీవితంలో దేవుడు మాట్లాడతాడు. ఉపవాసం ఉండి ప్రార్థించిన వారి యొక్క కుటుంబాలని ఆస్వాదిస్తానని ప్రభు మాట్లాడతాడు. ఈ జీవితంలో ఎందుకు సంతోషానికి ఇబ్బంది పడుతున్నావు అని అంటే, సంతోషం ఉండకపోవడానికి కారణం దేవుడు అంటున్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థనించు. ఆ దినములు ఎస్తేరు కూడా భయంకరమైన సమస్యల మధ్యలో చిక్కుకున్నప్పుడు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించిందంట. ఆ ప్రార్థన ద్వారా తన కుటుంబంలో శాంతి, సమాధానాలు కలిగింది. ఆ కుటుంబంలో ఆనందం, ఆశీర్వాదాలు కలిగింది. ఒక దీక్ష కలిగి చేసిన ప్రార్థన, ఒక దీక్ష కలిగి చేసిన ఉపవాసం ఆశీర్వాదంలోకి నడిపించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకం ఇచ్చే సంతోషం కాదు, శాశ్వతమైన సంతోషాన్ని ఇస్తారు. ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు అద్భుతమైన కార్యములు ప్రభు మన పట్ల జరిగిస్తాడట. రెండో మాట మనం గమనిస్తే, నీతివంతులను ఆయన జయాన్ని అనుగ్రహిస్తాడంట. ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితంలో మనము దేవుని బిడ్డగా మారుతామో అప్పుడు ప్రభు మనకు సంతోషాన్ని ఇస్తాడట. దేవుని యొక్క రక్తంలో కడగబడి ఆయన బిడ్డగా మార్చబడినప్పుడు ఆయన మనకు సంతోషాన్ని ఇస్తాడట. దేవుడు అంటాడు, నీ ఆత్మీయ జీవితంలో ఇకనైనా నీ మనసులో ఆయనకి స్థానము, ఆయనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నీకు ఆయన సంతోషం ఇస్తుంది.